ఇదిగోండి ధనియాలండి, ఉల్లిపాయ అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉందండి, జీలకర్ర అండి, 2 లవంగాలు, దాల్చిన చెక్క అండి. దీన్ని ఏం చేస్తున్నాం అనుకుంటారేమండి, గుత్తి బీరకాయ కూర వండుతున్నానండి. ఇదిగోండి ఇలా గుత్తులా కోసి మా వాళ్ళందరూ ఫోన్ల మీద ఫోన్ చేసి అంటున్నారండి, బీరకాయ గుత్తి వంకాయ పులుసు ఇంకెందుకు వండలేదనండి. నాకు అంత ఐడియా లేదు, అది చెప్పిన దాని మీద మళ్ళీ మీకు ఇందులో రంగంలో దిగామండి. మిరపకాయలు, ఎండుమిరపకాయ, కరివేపాకు, మెంతులు, ఆవాలు, జీలకర్ర అన్నీ మామూలే కదండి. ఇదిగోండి పచ్చిమిరపకాయ పులుసులో తింటే నాకు చాలా బాగుంటుందండి, అంటే మళ్ళీ చూస్తున్నానండి. ఇదిగోండి పసుపు, రాళ్ళుప్పు వేసాను, కారం అండి, బెల్లం అండి, ఇదిగో చింతపండు నానబెట్టుకున్నాం టేస్ట్కి తగ్గట్టు. ఇప్పుడు ఈ గుత్తుల్లో ఇది పెట్టుకుని మసాలా వేపుకుందామండి. బాగుంటుందండి బీరకాయ గుత్తి వంకాయ పులుసు. మసాలా తిని వాళ్ళు అయితే కావాలంటే వేసుకోవచ్చండి. మసాలా పొడి 2-3 లవంగాలు ఎగస్ట్ వేసుకోవచ్చు. మీరు తినవండి, అంత తక్కువ వేసుకుంటున్నాం. ఇదిగోండి ఈ పని చేసుకునే వాళ్ళు చాలా ఈజీ అండి. సాయంత్రం చేసి ఉంచుకొని పొద్దున్న వేసి చక్కగా టిఫిన్ పట్టుకోండి, అంతే అండి. ఇదిగోండి మన బీరకాయ పులుసు అయితే తయారవుతుంది. అమ్మా మధ్యలోని ఇలా అనుకుంటూ తిప్పుకోవాలండి. ఇదిగోండి పులుసు అయితే వేస్తున్నాను, తగినంత వేసుకోవచ్చండి. పులుపు మనకు కావాల్సినంతండి. అదిగోండి ఇందులో పచ్చిమిరపకాయలు మట్టికి చాలా బాగుంటాయండి. పులుసులో పచ్చిమిరపకాయలు అసలు చాలా బాగుంటాయండి. ఏ కూరైనా వండుకుంటే చేపల కూరలో ఆనందపడచ్చండి. ఇంతే కదా అంటే ఇంతే అనుకుంటామండి. మేమైతే చాలా ఇవాళ 2 రకాలంటే చేస్తున్నామంటే అండి, రోజు 3-4 రకాలు ఏదైతే ఉంటాయండి. ఇదిగోండి ఇది పులుసు అండి, బీరకాయ పులుసు. పప్పు అండి, దొండకాయ ఫ్రై అండి, కాకరకాయ ఫ్రై అండి, కాకరకాయ ఫ్రై అండి. ఇదిగోండి పప్పు అండి, పప్పు. ఇదిగోండి మన బీరకాయ పులుసు అయితే తయారైపోయింది. నెయ్యి వేసుకుని వేడి పప్పు అన్నంలో పప్పు వేసుకుని తింటే ఉంటుందండి. దొండకాయ ఎప్పుడు నంచుకుని, కాకరకాయ ఎప్పుడు నంచుకుని తింటామండి. ఇప్పుడు మీకు కావాలితే ఎక్కువ పెట్టుకోవచ్చండి. మేము తక్కువ మంది అందుకు తక్కువ పెట్టుకున్నామండి పులుసు. మేము 3 కింద కొంచెం చెప్తాం మా తోటి వాళ్ళ గారి కంటే, అందుకే సరిపోతుంది. మాకు కూరలు 2-3 ఉన్నాయి కాబట్టి సరిపోతుందండి. ఎక్కువ కావాల్సిన వాళ్ళు ఇంకా కొంచెం పలుసుగా పులుసు పెట్టుకోవచ్చండి, దానికి ఏం అభ్యంతరం లేదండి. ఇదండి వాళ్ళు మా వంట విశేషాలు. న్యూస్ చదివినట్టు చదివేసానండి నేను ఇవాళ, చాలా హుషారుగానే అండి. ఈ విధంగా బీరకాయ గుత్తుకూర వండుకుని తప్పకుండా వండుకోండి, రుచి చూడండి. అప్పుడు ఆ తర్వాత సబ్స్క్రైబర్ లైక్ కొట్టండి. నేను చేసిన నిజమో కాదో తెలుసు. అత్తమాట పాలేసి అంటే తింటలేదు, అందుకని అంతా ఇష్టం.